డిగ్రీ ఇంటర్ కావచ్చు, లేకపోతే వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ సంబంధించి 1800 కోట్లు, ధాన్యం బకాయిలు 1600 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టుల బకాయిలు 19,000 కోట్లు, ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి బకాయిలు కూడా 20,000 కోట్లు, అదేవిధంగా గృహ నిర్మాణం ఈరోజు టిట్కో హౌసెస్ కూడా 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు కూడా 2,100. ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈరోజు అప్పులు తీసుకొచ్చినవి ఆర్థికంగా ఎదగడానికంటే సాగునీటి ప్రాజెక్టులకో లేకపోతే అమరావతి నిర్మాణం ఎట్లాంటి స్ట్రక్చర్స్ మీద ఖర్చు పెట్టి ఉంటే మరలా తిరిగి ఆదాయం వచ్చి ఉండేది. కేవలం వారి విలాసాలకి జలసాలకి వారి పేర్ల కోసం లేకపోతే రంగుల కోసం పెట్టిన ఖర్చులు చూస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. సెంటు పట్టాల పేరు ఆ పేరుతో దోపిడీ చేస్తూ ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో 7,000 కోట్లు సంపాదించారు. అదేవిధంగా రేషన్ బియ్యంలో కూడా దోపిడీ 7,000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేయడం జరిగింది. అందులో లెక్కర విషయంలో మనందరికీ తెలుసు, సుమారు 1,00,000 కోట్లు లెక్కర్ స్కామ్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా అసైన్డ్ భూములు కానీ, ఇండోసోల్ కానీ, టీడీఆర్ బాండ్లు కానీ, ఇసుక దోపిడీ, ఎర్రచందనం కానీ, గ్రావెల్ కానీ, గంజాయి డ్రగ్స్లో 37,000 కోట్ల రూపాయలు జరగడం జరిగింది. ఈ రకంగా తీసుకుంటే సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరగడం వల్ల పై కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడమే కాకుండా ఇప్పుడు అది ఒక పెద్ద గుదిబండ అయింది. ఈరోజు మనకి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఒకవైపు కేంద్ర సహకారంతో మనం చూసాం, మొన్న బడ్జెట్లో కూడా ఒకవైపు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మనకి ఏ రకంగా ఆర్థిక సహకారం ఇచ్చారు, అటు పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ, ఈరోజు మొన్న బడ్జెట్లో చెప్పినటువంటి విషయాలే కాకుండా మనకి ఒకవైపు మోడీ గారి సహకారం మనం ఇటీవల కాలంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.